హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లెజెంటా పొజిషన్ యాంటీరియర్ పోస్టీరియర్ వచ్చి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 0 ఇలా అయితే ఇస్తారు కదా. ఈ గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే ఏంటి, వాటి అర్థం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకి తల్లి గర్భంలో బిడ్డతో పాటుగా మావి కూడా పెరుగుతూ ఉంటుంది. మావి అంటే ప్లెజెంటా అండి. ఈ ప్లెజెంటా అనేది మనకి ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అండి. తల్లి నుంచి బిడ్డకు అందే న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ ప్లెజెంటా వల్లే బిడ్డకి అందిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే బిడ్డ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా ఈ మావే బయటికి అనేది పంపిస్తూ ఉంటుంది. అలాగే బ్లడ్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఇట్లా తల్లి నుంచి బిడ్డకు ఈ ప్లెజెంటా అనేది అందిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే మనకి ప్రెగ్నెన్సీలో ఈ మావి అనేది ఒక కీలక పాత్ర అనేది పోషిస్తుంది. మన ప్రెగ్నెన్సీలో ఏ స్కాన్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా ప్లెజెంటా పొజిషన్ గురించి ఖచ్చితంగా మెన్షన్ అయితే చేస్తారండి. ఇది అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా ప్లెజెంటా పొజిషన్ పక్కన మనకి గ్రేడ్ 0, గ్రేడ్ 1 ఇలా ఇస్తూ ఉంటారు. వాటి అర్థం అనేది చాలా మందికి తెలీదు అండి. వాటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా గ్రేడ్ 0 అంటే ఏంటి అంటే, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 18 వీక్స్ వరకు కనుక మనం ఏ స్కాన్ తీర్చుకున్నా మనకి గ్రేడ్ 0 అని అయితే మెన్షన్ అయితే చేస్తారండి. ఇది ఎందుకు గ్రేడ్ 0 ఇట్లా ఇస్తారు అంటే, ఇది ప్లెజెంటా అనేది మెచ్యూరిటీ గురించి చెప్పడానికి ఇలా ఇస్తారనమాట. మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 18 వీక్స్ లోపు ఏ స్కాన్ తీర్చుకున్నా మనకి గ్రేడ్ 0 అయితే ఇస్తారు. ఇంకా గ్రేడ్ 1 వచ్చేసరికి 18 వీక్స్ నుంచి 29 వీక్స్ లోపు కనుక మీరు ఏ స్కాన్ తీర్చుకున్నా మనకి అక్కడ గ్రేడ్ 1 అని అయితే మెన్షన్ అయితే చేస్తారనమాట. ఇంకా గ్రేడ్ 2 వచ్చేసరికి 29 వీక్స్ నుంచి 38 వీక్స్ లోపు మీరు ఏ స్కాన్ తీర్చుకున్నా కూడా మనకి ప్లెజెంటా పొజిషన్ పక్కన గ్రేడ్ 2 అని అయితే మెన్షన్ అయితే చేస్తారండి. ఇంకా గ్రేడ్ 3 విషయానికి వస్తే 39 వీక్స్కి, 40 వీక్స్ ఆర్ 41 వీక్స్కి కనుక మీకు ఏదన్నా స్కాన్ తీస్తే అప్పుడు మాత్రమే ఈ గ్రేడ్ 3 అనేది మెన్షన్ చేస్తారు. మీరు కనుక గమనించుకున్నట్లయితే ఎక్కువగా మనము గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 మాత్రమే ఎక్కువ స్కానింగ్స్లో చూస్తాము. ఎందుకు అంటే మనం 9th మంత్ వరకే కదా ఏ స్కానింగ్స్ అయినా తీయించుకుండేది. మనం 9th మంత్ దాటాక ఎక్కువగా ఎటువంటి స్కానింగ్స్ అనేది తీయించుకోము. ఎందుకు అంటే 9th మంత్ వచ్చాక ఎప్పుడైనా డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి 39 వీక్స్, 40 వీక్స్, 41 వీక్స్కి ఎక్కువగా స్కానింగ్స్ అనేది తీయం కాబట్టి గ్రేడ్ 3 అనేది చాలా రేర్గా అయితే మనకి ఉంటుంది అన్నమాట. ఎవరికైనా ఎమర్జెన్సీగా స్కాన్ తీయాలి 39 వీక్స్కి, 40 వీక్స్కి అట్లా ఆ టైంలో తీసిన వాళ్ళకి మాత్రమే మనకి ఈ గ్రేడ్ 3 అనేది వస్తుంది. ఇది కేవలం ప్లెజెంటా అనేది ఎలా ఉంది, అలాగే మనకి ఈ వారాల్లో తీసాం కాబట్టి గ్రేడ్ 0, గ్రేడ్ 1 అలా అయితే ఇస్తారండి. సో ఈరోజు తెలుసుకున్నాం కదా మన స్కానింగ్ రిపోర్ట్స్లో గ్రేడ్స్ అనేది ఎందుకు ఇస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.